లక్షల్లో జీతం, 8 గంటలే ఉద్యోగం, ఆఫీస్ క్యాబ్ ఫెసిలిటీ, ఒత్తిడి లేని జీవితం. ఇవన్నీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గురించి ఒకప్పుడు విన్న మాటలు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తుమ్మితే ఊడిపోయే ఉద్యోగం, 8 గంటలు కాదు, అవసరమైతే 24 గంటలు ఆఫీస్లోనే ఉండాలి. లక్షల్లో జీతానికి తగ్గట్టుగానే ఒత్తిడి కారణంగా అనారోగ్యం. కరోనా తర్వాత నుంచి సాఫ్ట్వేర్ రంగం పూర్తిగా కుదేలవుతోంది. ఇంతకాలం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గా దర్జాగా ఉన్న ఉద్యోగులంతా ఏఐ కారణంగా ఉద్యోగం ఎప్పుడు పోతుందా అని భయంగా గడుపుతున్నారు. కేవలం 2025 సంవత్సరంలోనే దాదాపు 1,12,000 మంది టెకీలు తమ జాబ్లను కోల్పోయారు. ప్రపంచ టెక్ రంగం మరోసారి పెద్ద కల్లోలాన్ని చూస్తోంది. 2025 సంవత్సరంలోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,00,000 మందికి పైగా టెక్ ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఈ సంఖ్య చరిత్రలోని అత్యధిక స్థాయికి చేరింది. ఈ తొలగింపులు కేవలం కొన్ని దేశాలు లేదా కంపెనీలకే పరిమితం కావు. సిలికాన్ వ్యాలీ నుండి భారతదేశంలోని టెక్ కేంద్రాల వరకు ఈ ప్రభావం కనిపించింది. ఏఐ వినియోగం పెరగడం, కాస్ట్ కటింగ్ల కారణంగా చాలా మంది తమ ఉద్యోగాల్ని కోల్పోతున్నారు. layoffs.fyi అనే ట్రాకింగ్ వెబ్సైట్ కంపెనీల లేఆఫ్లను ట్రాక్ చేస్తూ ఉంటుంది. ఈ ఏడాది మొత్తం మీద 218 కంపెనీల్లో 1,12,732 మంది టెక్ ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయారని layoff.fyi వెల్లడించింది. కంపెనీలు మానవ వనరులను ఉపయోగించుకోవడం తగ్గించుకుని పూర్తిగా ఏఐపై ఆధారపడుతున్నాయి. అలాగే ఆర్థిక మందగమనం వల్ల ఖర్చులు తగ్గించాలని భావిస్తున్నాయి. దీంతో బెంగళూరు, హైదరాబాద్, పూణే వంటి నగరాల్లో ఐటీ ఉద్యోగులు లేఆఫ్ల కారణంగా ప్రభావితమవుతున్నారు. ఈ సంవత్సరం ఉద్యోగులను అత్యధికంగా తొలగించిన కంపెనీల జాబితాలో అమెజాన్ అగ్రస్థానంలో ఉంది. ఈ సంస్థ చరిత్రలోని అత్యంత భారీ స్థాయిలో సుమారు 14,000 ఉద్యోగాలను రద్దు చేసింది. ఈ తొలగింపులు సంస్థలోని పలు విభాగాలకు విస్తరించాయి. ఆపరేషన్స్, హ్యూమన్ రిసోర్సెస్, డివైజెస్, క్లౌడ్ సర్వీసులు వంటి విభాగాల్లో ఉద్యోగులను తొలగించారు. తాము ప్రపంచంలోని అతిపెద్ద స్టార్టప్లా పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అందుకే సంస్థను మరింత చురుకుగా, సులభంగా, ఆవిష్కరణాత్మకంగా మార్చడం కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని అమెజాన్ సీఈఓ ఆండీ జెస్సీ అన్నారు. కంపెనీ ప్రస్తుతం ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై భారీగా పెట్టుబడులు పెడుతోందని తెలిపారు. అమెజాన్ దృష్టి ఉద్యోగుల సంఖ్య తగ్గించడం కాకుండా ఏఐ ఆధారిత ఆటోమేషన్, సమయపు ఖర్చు తగ్గింపు, ఉత్పాదకత పెంపు వైపే మళ్లింది. ఈ మార్పు వల్ల పలు విభాగాల్లో మానవ వనరుల అవసరం తగ్గిపోగా ఫలితంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించారు. ఈ 14,000 తొలగింపులు కేవలం మొదలు మాత్రమేనని, మరో 16,000 మందిని తొలగించే అవకాశం ఉందన్నారు. ఇది కంపెనీలో మేనేజర్ల సంఖ్యను 15% తగ్గిస్తుందని, దీంతో నిర్ణయాలు వేగంగా తీసుకోవచ్చని కంపెనీ భావిస్తోంది. ఉద్యోగులకు 90 రోజుల సమయం ఇచ్చి కొత్త జాబ్ వెతుక్కోవాలని చెబుతున్నారు. లేకపోతే సెవరెన్స్ ప్యాకేజీ, హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తామని హామీ ఇస్తున్నారు. ఇక అమెజాన్ తర్వాత ఇంటెల్ కంపెనీ 24,000 ఉద్యోగాలు తగ్గిస్తోంది. తమ వర్క్ ఫోర్స్లో 22% తగ్గించుకోవాలని చూస్తోంది. చిప్ మార్కెట్లో పోటీ ఎక్కువ కావడం, పీసీ డిమాండ్ తగ్గడం వల్ల ఇలా ఇంటెల్ ఉద్యోగుల్ని తొలగిస్తోంది. ఇక మైక్రోసాఫ్ట్ కూడా 9,000 ఉద్యోగాల్లో కోత విధించింది. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లలో భారీగా ఉద్యోగుల్ని తొలగించింది. ఇలా చూస్తే టెక్ దిగ్గజాలన్నీ ఒకే దారిలో నడుస్తున్నాయి. ఇటీవలి సంవత్సరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వేగంగా ఎదుగుతోంది. మొదట కంపెనీలు ఏఐని తమ పనితీరులో సాయం కోసం ఉపయోగించేవి. కానీ ఇప్పుడు అది ఉద్యోగాల స్థానంలోకి వస్తోంది. డేటా అనాలిసిస్, కంటెంట్ రైటింగ్, కస్టమర్ సపోర్ట్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇలాంటి పనులు ఇప్పుడు ఏఐతో సులభంగా పూర్తవుతున్నాయి. దీంతో ఎందుకు ఒకే పనికి దశాబ్దాల జీతమిస్తూ వందలాది మంది ఉద్యోగులను ఉంచాలి? అదే పనిని ఏఐ తక్కువ ఖర్చుతో వేగంగా పూర్తి చేస్తుందని పెద్ద సంస్థలు భావిస్తున్నాయి. ఈ ఆలోచనతోనే చాలా కంపెనీలు తమ వర్క్ ఫోర్స్ పరిమాణాన్ని తగ్గించడం మొదలుపెట్టాయి. ఏఐ వల్ల చాలా వరకు క్రియేటివ్ జాబ్స్ కూడా పోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కేవలం అమెరికాలో మాత్రమే కాదు, భారత్, యూరప్, సింగపూర్, జపాన్ వంటి దేశాల టెక్ కంపెనీలు కూడా ఈ ఉద్యోగ కోతల ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి. భారత్లో బెంగళూరు, హైదరాబాద్, పూణే వంటి ప్రధాన టెక్ నగరాల్లో పలు బహుళజాతి సంస్థలు తమ ప్రాజెక్టులను రీఆర్గనైజ్ చేస్తున్నాయి. అందులో భాగంగా ఏఐని తీసుకురావడంతో ముఖ్యంగా మధ్యస్థాయి ఇంజనీర్లు, ప్రాజెక్టు మేనేజర్లు, నాన్ కోర్ డెవలప్మెంట్ టీమ్స్లో పనిచేస్తున్న వాళ్ళు తమ జాబ్ను కోల్పోతున్నారు. యూరప్లో సేల్స్ ఫోర్స్, SAP, నార్డిక్ కంపెనీలు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించాయి. ఈ కంపెనీలు కూడా ఏఐని కేంద్రీకరించిన కొత్త వ్యాపార మోడళ్ల వైపు అడుగులు వేస్తున్నాయి. లే ఆఫ్లకు కేవలం ఏఐ ఒకటే కారణమని నిపుణులు చెబుతున్నారు. గ్లోబల్ ఎకానమీ కూడా ప్రస్తుతం కఠిన పరిస్థితుల్లో ఉంది. అమెరికా, చైనా వాణిజ్య యుద్ధం, యూరప్లోని ద్రవ్యోల్బణం, భారత్ వంటి ఎదుగుతున్న మార్కెట్లలో కరెన్సీ ఒత్తిళ్లు ఇవన్నీ కంపెనీల ఆర్థిక ప్రణాళికలను కుదిపేస్తున్నాయి. కంపెనీ ప్రాఫిట్స్ తగ్గడం, ఆపరేషన్ ఖర్చులు తగ్గడం కూడా కంపెనీలకు కాస్ట్ ఆప్టిమైజేషన్ వైపు నడిపిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు బలవాల్సి వస్తోంది. ఇది కేవలం తాత్కాలిక ధోరణి కాదని 2026 నాటికి మరిన్ని సంస్థలు ఏఐతో అనుసంధానం అవ్వడం వలన ఉద్యోగాల స్వరూపం పూర్తిగా మారిపోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఓవైపు ఏఐ కారణంగా రొటీన్ పనులు, రిపోర్టింగ్, కంటెంట్ మోడరేషన్ వంటి ఉద్యోగాలు పోతుంటే, మరోవైపు ఏఐని ట్రైన్ చేసే ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, ప్రాంప్ట్ ఇంజనీర్లు, ఎథికల్ మోడల్ డెవలపర్లకు పెద్ద డిమాండ్ ఏర్పడుతోంది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగం కొత్త మార్పులను ఎదుర్కొంటోంది. ఏఐ ఆటోమేషన్ డెవలప్మెంట్ కొత్త అవకాశాలను ఓపెన్ చేస్తుంటే, మరోవైపు వేలాది కుటుంబాలపై ఆర్థిక ప్రభావాన్ని చూపిస్తోంది. అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు మానవ వనరులను నమ్ముకోవడం మానేసి పూర్తిగా ఏఐ వైపు అడుగులు వేస్తున్నాయి. మొత్తంగా పెరుగుతున్న టెక్నాలజీ వేగాన్ని అందుకోకపోతే ఎంత పెద్ద సీనియర్ నిపుణులైన ఉద్యోగాల్లో వెనుకబడిపోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.